ఏనా స్కూల్లో జెండా పండుగ మొదలెట్టేశారా? ఇప్పుడు మొదలెడితే ఉంటున్నా 5 నిమిషాల ముందే ముంచేసాయి కూడా. అప్పుడే అయిపోయిందా? ఏం పని నా అందరూ వెళ్ళిపోయారేంట్రా? వదిలా ఇద్దరు ఉంటారన్నా. పదరా మనకి రేట్ అవుతుంది. సరే తొందరగా పదరా, కనీసం టీచర్లన్నా కలిసి వచ్చేద్దాం. వద్దురా, ఈ పక్కన 2వ వీధిలో 12 గంటలు స్టార్ట్ అవుతురా జెండా వందరం. ఆడకి వెళ్దాం. అక్కడికి ఎందుకురా, అక్కడ మనకి ఎవరికి తెలియదు కదా. యారా ఏమన్నా పెళ్ళేంటి, తెలిసిన వాళ్ళు పిలిస్తేనే వెళ్ళడానికి. నేను అక్కడికైతే రానరా, స్కూల్కి వెళ్దామని చెప్పి వస్తాను. అక్కడ జెండా వందరం అయిపోయి చాలాసేపు అవుతుందిరా. ఈ పాటికి లడ్డూలు అన్ని పిల్లలకు పనిచేసి ఉంటారు, మిగిలిన టీచర్లు తినేసి ఉంటారు. అందుకే ఇక్కడికి మానేసి అక్కడికి వెళ్దాం అంటున్నాను. అంటే నువ్వు జెండా వందనానికి వెళ్ళేది లడ్డూ కోసమా? నువ్వు చెప్పిందంతా ఇని భారతదేశంలో ప్రథమ దేశభక్తుడు నువ్వే అనుకున్నాను కదరా. ప్రథమ లడ్డూ భక్తుడు అన్నమాట నువ్వు. లడ్డూ లేకుండా ఆగస్టు 15 ఎలా సెలబ్రేట్ చేసుకునేది నీకు తెలుసో తెలీదు? ఇండిపెండెన్స్ డే రోజు లడ్డూ అనే స్వీటు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయినా లడ్డూ లేకుండా ఏనాడన్నా జెండా పండుగ జరుపుకున్నామారా మనం? ఇప్పుడు నీకు కావాల్సింది లడ్డూయే కదా, పదా అక్కడికి వెళ్దాం. ఆగు, నీకు లడ్డూ అంటే ఇష్టమేనా? నాకు లడ్డూ పెద్ద నచ్చదురా బాబు. అయితే వాళ్ళు ఇచ్చినప్పుడు వద్దనుకో, తీసుకో, తర్వాత నాకు ఇచ్చేద్దు కానీ. లడ్డూ కావాలరా నీకు?